నేను పొలం సమస్య గురించి మాట్లాడుతున్నానండి. మొన్న ఏమైందంటే ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది. వచ్చి ఏం అడిగిందంటే, మీ పొలం ఎక్కడెక్కడ ఉందా అని చెప్పి అడిగింది నన్ను. మహానాడులో ఉంది, సెటిల్మెంట్లో ఉంది, సీతనార్లో ఉందని చెప్పేసి అన్నా అండి. అయితే ఏమైందంటే నాకు తెలీదు, వాళ్ళు అక్కడ స్థలం కొన్నారంట, మా పొలంలో కొన్నారంట. ఆమె చెప్పలే నాకు. తర్వాత మా అక్క వచ్చి చెప్పింది నాకు. అమ్మ ఇట్లా వచ్చిందక్క, పలానా మనిషి నా దగ్గరికి వచ్చింది, ఇలాగ అడిగిందంటే, అమ్మ వాళ్ళు కూడా మన స్థలంలో, వాళ్ళు మన పొలంలో వాళ్ళు స్థలం కొన్నారమ్మా అని చెప్పనింది. మా పుట్టు పూర్వకం వాళ్ళకి తెలుసు, వాళ్ళ పుట్టు పూర్వకం మాకు తెలుసు. అన్నీ తెలిసి కూడా వాళ్ళు కూడా ఎప్పుడు నుంచే అన్నారంటే, మరి మీ పొలం ఎందుకు ఊరుకుంటున్నారు, ఎందుకు చేస్తున్నారు, మరి మా బొట్టోళ్ళకి చెప్తే మేము చేస్తాం కాదు ఇది అని మాట్లాడారు వాళ్ళు మాతోటి. సర్లే మేము చెప్పలేదు వాళ్ళకి. అయితే వాళ్ళు అన్నీ తెలిసి కూడా దాంట్లో ఆ భూమిలో స్థలం కొన్నారు వాళ్ళు. ఏంటి అది దొంగ భూమి కాబట్టి, దొంగ రిజిస్టర్లు చెప్తారు కాబట్టి వాళ్ళు తక్కువ రేటుకి వస్తుందని కొనేశారు. రేపు ఎట్టయినా పేసీలు వాళ్ళకి. ఎందుకంటే రేపు ఒక చంద్రబాబు అన్నయ్య మాకు న్యాయం చేసి దాన్ని తేల్చాడు అనుకో, అది మాకు వస్తుంది. మాకు వచ్చింది కాబట్టి రేపు ఈ కొన్న వాళ్ళంతా ఇబ్బంది పడాలి. వాళ్ళు డబ్బులు పోసి కొంటున్నారు ఎగబడి. ఎందుకంటే వాళ్ళోళ్ళు అని చెప్పేసి కొంటున్నారు. రేపు చాలా ఇబ్బంది పడతారు, చాలా అవస్థ పడతారు. ఎందుకు చెప్తున్నానంటే నేను పదే వీడియోలు కూడా చేస్తున్నాను దాని గురించి. దయచేసి ఆ పొలంలో ఎవరు కొనగాకండి, స్థలాలు కొనగాకండి, అవి పేసీల్లో ఉన్నాయి, గొడవల్లో ఉన్నాయని కూడా చెప్తాను నేను. ఇళ్ల స్థలం అయినా సరే, పొలం అయినా సరే, వాళ్ళు దొంగ రిజిస్టర్లు చేయించుకొని, దొంగ సంతకాలు చేయించుకొని అమ్మేస్తున్నారు. అవి కొనగాకండి అని కూడా చెప్తాను నేను. ఇంటర్లా వాళ్ళు అంత చెప్తా కూడా ఇంటర్లేదు. అది భూమి మాది 5 ఎకరాలు 20 సెంట్ల భూమి. మరి బాలసాని రాజేశ్వర కుటుంబం, సముద్రాల సరిబాబు కుటుంబం ఆక్రమించున్నారు. ఇప్పుడు సముద్రాల సరిబాబు కొడుకు జడ్జి ఆయన అమ్ముతున్నాడు పేటలేసి. అది 81 సెంటు ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉన్నప్పుడే మేము ఎంఆర్ఓ వాళ్ళకి చూపించాం, సర్వే చేశారు, కొలతలు వేశారు, అన్నీ చేశారు. చేశాక వీళ్ళు తక్కువకు వస్తుందని చెప్పి పేటలేసి వాళ్ళు ఆ జడ్జి సముద్రాల సరిబాబు కొడుకు, చిన్న కొడుకు జడ్జి, ఆయన పేటలేసి అమ్మేస్తున్నాడు తక్కువ రేటుకి వస్తుందని చెప్పి కొనేస్తున్నారు వాళ్ళు కులస్తులు అని చెప్పేసి కొనేస్తున్నారు. రేపు చాలా ఇబ్బంది పడాలి వీళ్ళు. ఇక కొనంతరమంత కాదు, కొన్నాక ఎంత ఇబ్బంది పడతారో తెలియట్లే వాళ్ళకి. రేపు మా భూమి మాకు తెలిసి వాళ్ళు చెప్తారు చంద్రబాబు అన్నయ్య, అప్పుడు చాలా ఇబ్బంది పడతారు. డబ్బు పోయి వాళ్ళకి శని పట్టిన ఉంటుంది. వాళ్ళకి తిరిగి మళ్ళీ డబ్బు కూడా రాదు వాళ్ళ చేతికి. వాళ్ళు కొన్న స్థలాలు కూడా పోతాయి. తెలుసుకోండి, ఎవరు కూడా అలా చేయగాకండి. తెలిసి చేస్తున్నారు, తెలిసే చేస్తున్నారు. మీకు అంతా తెలుసు, పూర్వకం తెలిసి కూడా మా పక్కనే ఉండి చేసి కూడా మీరు అన్నీ తెలిసి కూడా చేశారు ఈ పనులు. మళ్ళీ తెలియనట్టు నా దగ్గరకు వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నారు. ఏమని, మీ స్థలం ఎక్కడెక్కడ ఉంది, ఏ పార్టీలో ఉంది, ఎక్కడ ఉన్నది, ఏ ప్రాంతంలో ఉందని చెప్పి మమ్మల్ని అడగటం. ఇది ఆలోచించుకోండి. ఎవరైనా సరే అది కొనేటప్పుడు అది పేషీల్లో ఉందా లేదని తెలుసుకొని కొనండి. అమ్మినపేట 10 సార్లు అమ్ముతున్నారు.